విద్యాకి ఈసారి కొత్త స్నాక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదే ఓట్స్ అండ్ అటుకుల పౌడర్ రెసిపీ. అండ్ ఉగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది, అది కూడా నేను చేసుకున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ 2 రెసిపీ పౌడర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నానో ఈ మినీ వ్లాగ్ లో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ నేను ఉగ్గు పౌడర్ కంప్లీట్ అయిపోయింది, దానికోసం అని చెప్పి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ 2 గ్లాసెస్ సరిపోయేలాగా పప్పులన్నీ తీసుకున్నాను. అంటే 3/4 అట్లా తీసుకున్నాను అనమాట ఒక్కొక్కటి. అంటే పెసరపప్పు, కందిపప్పు, పచ్చెనపప్పు, పెసలు అండ్ సగ్గు బియ్యం అండ్ మినపప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఒక గుప్పెడు పల్లీలు కూడా నేను తీసుకున్నాను దీంట్లోకి. చాలా మంది సగ్గు బియ్యం వేరు, బట్ నేను ఇక్కడ సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే కాదు, బిఫోర్ కూడా విద్యకి నేను ఉగ్గు చేసినప్పుడు సగ్గు బియ్యం యాడ్ చేసుకునేదాన్ని. బికాస్ పిల్లలకి ఉగ్గు పెట్టేటప్పుడు అరుగుదల మంచిగా ఉంటుంది సగ్గు బియ్యం యాడ్ చేసుకుని. ఈ పప్పులు అండ్ రైస్ ని మంచిగా వాష్ చేసుకున్నాను 3 to 4 టైమ్స్. వాష్ చేసిన వెంటనే నేను ఇవి ఎండకి ఆరబెట్టుకుంటున్నాను. నానబెట్టుకుంటే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న పోషకాలు మొత్తం పోతాయి. అండ్ ఇక్కడ నేను బయటికి వెళ్ళి టెంపరేచర్ అయితే చెక్ చేస్తున్నాను. ఎండ అయితే బాగా కొడుతుంది. ఇంకా వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకుని ఏదైతే బియ్యం అండ్ పప్పులు నేను కడుక్కున్నానో అది పల్చగా క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకుంటున్నాను. కిందకి వాటర్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఎండితే ఉగ్గానే చాలా టేస్ట్ గా ఉంటుంది. అండ్ మధ్యలో మనం డ్రై రోస్ట్ కూడా చేస్తాము. సెకండ్ రెసిపీ గురించి డీటెయిల్స్ ఇక్కడ నేను ఓట్స్ అండ్ అటుకుల పౌడర్ అయితే చేసుకుంటున్నాను. దాని గురించి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓట్స్ ఒక సీసా అండ్ అటుకులు ఒక సీసా, రెండు సేమ్ క్వాంటిటీ ఉండాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం తక్కువ ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు. సిమ్ లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. అది మాడిందా టేస్ట్ మారిపోతుంది. సో ఓపిక్ గా పొయ్యి దగ్గర నుంచి మనం తిప్పుతూ ఉండాలన్నమాట. అండ్ ఇంకొక సైడ్ ఉగ్గు కోసం నేను ఏదైతే బియ్యం అండ్ పప్పులు ఎండబెట్టుకున్నానో అది కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ప్యారల్ గా 2 థింగ్స్ నేను మేనేజ్ చేసుకుంటున్నాను. ఉగ్గులోకి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు అండ్ బాదం పప్పు, కొన్ని సీడ్స్ కూడా యాడ్ చేశాను అనమాట. వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్. పంప్కిన్ సీడ్స్ అయితే నేను డైరెక్ట్ గా వేసేసాను, బట్ వాటర్ మిలన్ సీడ్స్ అని డైరెక్ట్ గా వేస్తాను అంటే ఏగిపోతే మాడిపోతాయి అనమాట. సో మొత్తం అయిపోయిన తర్వాత నేను సపరేట్ గా వేపుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే విద్యకి ఇక్కడ ఓట్స్ పౌడర్ తో రెసిపీ అయితే చేస్తున్నాను. 2 స్పూన్స్ నా పౌడర్ తీసుకుని వాటర్ లో మిక్స్ చేసుకుని లమ్స్ లేకుండా ఫుల్ గా కలుపుకున్నాను. దాని తర్వాత 1 గ్లాస్ మిల్క్ తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అండ్ టేస్ట్ కొద్దాం ఇక్కడ కొంచెం నేను బెల్లం అయితే యూస్ చేసుకున్నా. సో బెల్లం అయితే లిటరల్లీ యూస్ చేయకూడదు, బట్ నాకు అక్కడ ఫ్రూట్స్ ఏమి అవైలబుల్ గా లేవు కాబట్టి అది యాడ్ చేసుకున్నా. మీ దగ్గర ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే తప్పకుండా ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఓట్స్ మిక్స్ అనేది ఇట్లా ఉండాలన్నమాట, పల్స్ గా ఉండకూడదు. వాటర్ మిలన్ సీడ్స్ ఇక్కడ సపరేట్ గా వేయించుకుంటున్నాను. అండ్ దాంట్లో కొంచెం జీలకర్ర వామ్ కూడా వేయించుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ ఉగ్గు పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుని ఒక గ్లాస్ కంటైనర్ అయితే స్టోర్ చేసుకున్నాను. సిమిలర్ గా అటుకులు అండ్ ఓట్స్ పౌడర్ కూడా ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నాను. అంతే మినీ వ్లాగ్.